ఎవరైతే ఒక లాంగ్ టూర్ బైక్ మీద వెళ్దామని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లేదా కేటీఎం బైక్స్ ఎంచుకుంటారు. ఒకవేళ బైక్ సెట్ అవ్వకపోతే రెంట్కైనా తీసుకుంటారు. కానీ ఒక నార్మల్ బైక్ మీద కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు అని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం స్వామివారి వీధికి చెందిన పవన్ కుమార్ అనే అబ్బాయి నిరూపించాడు. హోండా యూనికార్న్ బైక్ మీద సోలోగా బొబ్బిలి నుంచి లడక్ నుంచి కన్యాకుమారి వరకు 12,500 కిలోమీటర్లు డ్రైవ్ చేసి 15 స్టేట్లు క్రాస్ చేసుకుంటూ 12 స్టేట్ల టూరిస్ట్ ప్లేస్లను కవర్ చేసుకుని కేవలం 48 రోజుల్లోనే ట్రావెల్ చేశాడు పవన్ కుమార్. తనకు చిన్నప్పుడు హిమాలయస్ చూడాలని కోరిక ఉండేదట. ఇండియా మొత్తం తిరగాలి అని అనుకునేవాడట. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ లో మోటో బ్లాగర్స్ చాలా స్టేట్స్ ఇండియాలో తిరుగుతున్నారని అవన్నీ చూసి ఫాలో అవుతూ ఇన్స్పైర్ అవుతూ నేను కూడా చేయగలను అని అనుకుని పేరెంట్స్ కి చెప్పగా మొదట భయపడినా ఆ తర్వాత పిల్లల సంతోషం కన్నా ఏముంటుంది అని అర్థం చేసుకుని వాళ్ళు ప్రోత్సహించగా ఓ పక్క జాబ్ చేస్తూ సేవ్ చేసుకున్న మనీతో పవన్ ఈ టూర్ ని విజయవంతంగా పూర్తి చేశాడట. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బొబ్బిలి నుంచి లడక్ వెళ్లడమే చాలా కష్టమని అనుకుంటే తను మధ్యలో ఉత్తరాఖండ్ లో పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ వెళ్లి అక్కడ ఒక్క రోజులోనే 16 కిలోమీటర్లు కొండపైకి ట్రెక్కింగ్ చేసి దర్శనం చేసుకుని మళ్ళీ 16 కిలోమీటర్ల కిందకు దిగి ఒక్క రోజులోనే కేదార్నాథ్ ట్రిప్ ని కాలినడకతో పూర్తి చేసి ఎవరూ చేయని సాహసం చేశాడట. అక్కడి నుంచి బైక్ రైడర్స్ కి డ్రీమ్ ప్లేస్ అయిన 19,000 ఫీట్లో ఉన్న వొమ్లింగ్లా పాస్ కూడా చేరుకొని అక్కడి నుంచి ఇండియాకి వెస్ట్ సైడ్ చివరి పాయింట్ అయిన ద్వారకాకి వెళ్లి అక్కడి నుండి కన్యాకుమారి ధనుష్కోడికి అయితే చేరుకున్నాడు. ఇప్పటిదాకా ఏ యూట్యూబర్ కి కూడా ఒకే ట్రిప్ లో ఇన్ని స్టేట్స్ కవర్ చేయలేదని, ఈ ఘనత ఎవరూ సాధించలేదని మొట్టమొదటిసారిగా తనైతే సాధించానని పేర్కొంటున్నాడు. మొత్తం ట్రిప్ కి 75,000 ఖర్చయిందని, 25,000 పెట్రోల్ కి, చెరొక 25,000 ఫుడ్ కి, రూమ్స్ కి అయిందని, అలాగే బైక్ మీద వెళ్లేటప్పుడు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు రాలేదు అని తెలిపాడు. ప్రతి వారానికి ఒకసారి బైక్ ని మెకానిక్ షాప్ లో రిపేర్ చేయించుకుంటూ ఉండేవాడని తెలిపారు. ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దారిలో పాజిటివ్ గా తనని రిసీవ్ చేసుకున్నారని, బాగా కోఆపరేట్ చేశారని పేర్కొన్నాడు. కానీ రూమ్స్ విషయంలో మాత్రం ఓయూ రూమ్స్ లో 2 సార్లు చాలా ఇబ్బంది పడ్డాను అని, చాలా అసౌకర్యానికి గురయ్యాను అని తనైతే ఓయూ రూమ్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొదట బొబ్బిలి నుండి స్టార్ట్ చేసినప్పుడు 2 వారాల పాటు 40 డిగ్రీల ఎండలో వెళ్తూ మరొక 3 వారాలు చలిలో వెళ్తూ ముంబై నుంచి 2 వారాల పాటు వర్షంలోనే డ్రైవ్ చేశాను అని, ఈ 48 రోజుల్లో 3 సీజన్స్ ని చూశాను అని పేర్కొన్నాడు. పవన్ తన సొంత నివాసమైన బొబ్బిలి నుండి ఒడిశా, ఛత్తీస్గఢ్ పై నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసి, అయోధ్య వెళ్లి అక్కడి నుండి లక్నో, ఆగ్రా, ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి ఉత్తరాఖండ్ లో హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్ దర్శించుకొని అక్కడి నుంచి సిమ్లా, మనాలికి వెళ్లాడు. ఈ సంవత్సరమే మనాలి లడక్ రహదారిలో కొత్తగా ఓపెన్ చేసిన పదం రూట్ వైపు నుంచి లడక్ చేరుకున్నాడు. లడక్ సర్క్యూట్ కంప్లీట్ చేసి కార్గిల్ పై నుండి శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, వగా బోర్డర్, జైపూర్, రాన్ ఆఫ్ కచ్, ద్వారకా, వడోదర, ముంబై, గోవా, బెంగళూరు పై నుండి కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడికి 48 రోజుల్లో రీచ్ అయ్యాడు. అలాగే రానున్న కాలంలో కేరళ, స్పితి వ్యాలీ, సిక్కిం, నేపాల్ ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అలాగే ఇండియా మొత్తం ఎవరైతే బైక్ మీద వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి పవన్ ఏమని సజెస్ట్ చేస్తున్నాడంటే, నార్మల్ గా ఏ బైక్ అయినా పర్లేదు, ఒక మంచి కండిషన్ లో ఉన్న బైక్ ఆలోచించి నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటే ఎంత దూరమైనా ఇండియా మొత్తం ఖచ్చితంగా తిరగవచ్చని పవన్ మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ద్వారా పేర్కొన్నాడు. హలో సార్, నేను పవన్, మాది బొబ్బిలి. సో చిన్నప్పటి నుంచి నేను మొత్తం హిమాలయాస్ కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ టూర్ చేద్దామని, బైక్ రైడింగ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఈ ఇయర్ అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే చాలామంది నాకు రైడర్స్ అయితే యూట్యూబ్లో కానీ చాలామంది వెళ్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో దాంతోనే నేను కూడా వాళ్ళని చూసి నేనైతే ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ ఇయర్లో మే మంత్లో అయితే నేను వెళ్ళాను. బొబ్బిలి నుంచి లదాఖ్ టు కన్యాకుమారి రైడ్ అయితే చేశాను. ఆల్ ఓవర్ 15 స్టేట్స్ రైడ్ చేశాను. సో అలాగే దీనికి వెళ్ళడానికి మా పేరెంట్స్ కూడా నాకు చాలా ప్రోత్సహించారు. సో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను మొత్తం 15 స్టేట్స్ రైడ్ చేశాను. సో దాని తాలూకా చేదు అనుభవాలు అలాగే స్వీట్ మెమరీస్ మొత్తం ఎస్ఆర్ మీడియాతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.
చాలా మంది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ గానీ, పెద్ద పెద్ద బైక్స్‌తోనే లదాఖ్ వెళ్ళాలని ఒక ఇదైతే ఉండిపోయింది. బట్ నా దగ్గర మేము కొంచెం మిడిల్ క్లాస్ అలాగే కొంచెం బడ్జెట్ లెవెల్ అనుకుంటున్నాను కాబట్టి ట్రిప్‌కి. సో, నార్మల్‌గా మాకైతే హోండా యూనికార్న్ బైకే ఉంది. సో, అందుకని నేను యూనికార్న్ బైక్ మీదే వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో, యూనికార్న్ బైక్ మీద నేను మొత్తం బొబ్బిలి నుంచి లదాఖ్ టు కన్యాకుమారి 12,500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో, నాకు మాక్సిమం అయితే యూనికార్న్ బైక్‌తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో, ఒకసారి అయితే టైర్ చేంజ్ చేశాను. టోటల్‌గా 5 టైమ్స్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. టోటల్‌గా నేను 12 స్టేట్స్ కవర్ చేశాను. అవేంటంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే మహారాష్ట్ర, గోవా, తమిళనాడు. సో, ఈ 12 స్టేట్స్ అయితే నేను కవర్ చేశాను. సో, టోటల్‌గా ఈ 48 డేస్ నేను ట్రావెల్ చేశాను. ఈ 48 డేస్‌కి నాకు 75,000 అయితే ఖర్చయింది. 75,000లో నాకు 25,000 పెట్రోల్‌కే ఖర్చయిపోయింది. ఎందుకంటే నా యూనికార్న్ బైక్ 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తది. టోటల్‌గా నాకు 25,000 అయింది. దాంట్లో కూడా నాకు ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశాను. అలాగే తర్వాత 25,000 వచ్చేసి నాకు రూమ్స్‌కైతే ఖర్చయింది. అలాగే ఇంకొక 25,000 ఫుడ్‌కైతే ఖర్చయింది. ఆ తర్వాత నాకు వెళ్ళే దారిలో నాకు ఏ ఇబ్బందులు ఎదురయ్యాయంటే యూనికార్న్ బైక్ మీద నేను వెళ్ళేటప్పుడే 2 టైర్స్ కూడా చేంజ్ చేసుకొని వెళ్ళాను. అండ్ లదాఖ్ అయిన తర్వాత ఎక్కువ ఆఫ్ రోడ్ 500 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉండడం వల్ల సో, టైర్ అయితే బాగా రఫ్ అయిపోయింది. సో, దానివల్ల నేను మళ్ళీ అహ్మదాబాద్‌లో అయితే టైర్ అయితే చేంజ్ చేసుకున్నాను. బట్ ఆల్ ఓవర్ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవ్వలేదు. ప్యాచెస్ అలాంటివి కూడా అంతగా ఎదురవ్వలేదు. ఒకసారి ప్యాచ్ అయింది లదాఖ్‌లో. అది కూడా పెద్దగా ఏమి ప్రాబ్లమ్ అవ్వలేదు నాకు కూడా. ఉన్నప్పుడైతే నాకు సైడ్ మిర్రర్స్ లేవని ఫైన్ అయితే ఏశారు ₹500. సో, మాక్సిమం ఎవరైనా వెళ్తే ట్రిప్‌కి ఖచ్చితంగా సైడ్ మిర్రర్స్ అయితే ఉండాలి. సో, నేను ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. అండ్ ఇంకోటేంటంటే హోటల్స్ విషయంలో వస్తే నాకు మాక్సిమం ఈ 48 డేస్‌లో ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. బట్ ఓయో హోటల్స్‌లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే 2 టైమ్స్ అయితే బుక్ చేశాను ఓయో హోటల్స్. సో, వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ ₹600 అని బుకింగ్ యాప్స్‌లో పెడుతున్నారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 1,200 పే చేయాలి. లేదంటే లోపలికి మీకు ఎంట్రీ ఇన్ అయితే లేదు అని చెప్పేస్తున్నారు. సో, దానివల్ల అయితే మనం ఆల్మోస్ట్ నైట్‌కే రీచ్ అవుతాం. 9, 10 అయిపోతది. సో, ఆ టైంలో అలా అంటే మనకు వేరే ఆప్షన్ లేక 1,200 పే చేయాల్సొస్తుంది. అండ్ ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత కూడా సీక్రెట్ కెమెరాస్ కూడా ఉంటున్నాయి. సో, చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఓయో హోటల్స్‌లో మాత్రం ఎవరైతే వెళ్తారో సో, ఖచ్చితంగా ఓయో రూమ్స్‌కి అయితే అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ గానీ, లవర్స్ గానీ, గర్ల్ ఫ్రెండ్స్‌తో వెళ్తారో వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అండ్ నాకైతే మాక్సిమం ఈ ప్రాబ్లమ్ వచ్చింది ఓయో హోటల్స్‌లోని, గోవాలోని. సో, మిగతాదంతా చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. సో, బొబ్బిలి నుంచి అయితే నేను మొట్టమొదటి వ్యక్తిని అని చెప్పుకోవచ్చు. సో, ఎవరు ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదు. సో, బొబ్బిలి నుంచి లదాఖ్ టు ఇండియాలో వెస్ట్ చివరి పాయింట్ అయిన ద్వారకా. సో, ద్వారకా నుంచి మళ్ళీ అలా సముద్రం లైన్ నుంచి వస్తూ చివరికి కన్యాకుమారి అయితే రీచ్ అయ్యాను. మాక్సిమం లదాఖ్ వెళ్ళాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ గానీ, హిమాలయన్ గానీ సో, ఈ బైక్స్ మీద వెళ్ళాలని చాలామంది అంటూ ఉంటారు బయటన. అండ్ ఒకవేళ ట్రిప్ స్టార్ట్ చేసినా కూడా సో, మాక్సిమం వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర బడ్జెట్ అనేది ఉండదు. సో, ఆ బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళు హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ గానీ రెంట్‌కి తెచ్చుకొని వెళ్తూ ఉంటారు. సో, అలా ఏమీ లేదు. మనం నార్మల్ బైక్‌తో కూడా వెళ్ళొచ్చని నిరూపించడానికే సో, ఈ ట్రిప్ అయితే వేశాను. సో, సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేశాను. సో, బైక్ మీద హోండా యూనికార్న్ బైక్ మీద 160 సీసీ బైక్ మీద అయితే నేను లదాఖ్ టూర్ అయితే వేశాను. సో, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా మీ దగ్గర ఏ బైక్ ఉన్నా పర్వాలేదు. సో, టైర్స్ అలాగే ఇంజిన్ ఆయిల్స్ అలాగే చైన్ సెట్స్ ఇవి మనకి బ్రేక్ ఇవే ఇంపార్టెంట్. సో, ఇవి మీరు కొత్తగా పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ చేసుకొని వెళ్తే సక్సెస్‌ఫుల్‌గా రైడ్‌ని అయితే కంప్లీట్ చేయొచ్చు. కేవలం పెద్ద పెద్ద బళ్ళు మీదే కాదు. సో, నార్మల్ చిన్న బైక్స్ మీద కూడా మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో, నేనైతే సక్సెస్‌ఫుల్‌గా హోండా యూనికార్న్ 160 సీసీ బైక్ మీద అయితే లదాఖ్ టు కన్యాకుమారి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. టోటల్‌గా నేను ఆల్ ఓవర్ ఇండియా ఈ 15 స్టేట్స్ బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా టోల్ గేట్స్‌లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. బట్ ఎక్స్‌ప్రెస్ వే దగ్గర 3 ఎక్స్‌ప్రెస్ వే అయితే క్రాస్ చేశాను. సో, ఆ 3 ఎక్స్‌ప్రెస్ వేలో ఫస్ట్ వచ్చేసి లక్నో టు ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేలోనైతే నేను 300 కిలోమీటర్స్ దగ్గర ఉంటది. సో, అక్కడ నేను ₹300 అయితే పే చేశాను. అలాగే యమునా ఎక్స్‌ప్రెస్ వే మన అందరికీ తెలిసిందే. సో, ఢిల్లీ టు ఆగ్రా సో, దానికి ₹200 అయితే పే చేశాను. అలాగే బెంగుళూరు టు మైసూరు ఎక్స్‌ప్రెస్ వే కూడా ఉంది. సో, అక్కడ ఒక ₹100 పే చేశాను. సో, మిగతా ఎక్కడ టోల్ గేట్స్‌లో మనకి ఎక్కడ ప్రాబ్లమ్ అయితే నాకు రాలేదు. సో, అలాగే
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టడం గానీ ఏమీ చేయలేదు. చాలా సపోర్ట్ చేశారు ప్రతి స్టేట్‌లో గూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లదాఖ్ వెళ్ళే వాళ్ళలో ఈసారి ఏమైందంటే ముందు సంవత్సరం యాక్చువల్‌గా నార్మల్‌గా మేలో అయితే ఓపెన్ చేశారు మనాలి టు లదాఖ్ వెళ్ళే రూటు. బట్ ఈ ఇయర్ వచ్చేసి టోటల్‌గా బార్లాచలా పాస్ అయితే టోటల్‌గా క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల ఈ సంవత్సరమే కొత్త రూట్ అయితే ఓపెన్ చేశారు పదూమ్ రూట్ అని. సో ఆ రూట్ అయితే చాలా టోటల్‌గా రాయలు రప్పలే. సో టోటల్‌గా బైక్ రైడర్స్‌కి ఇంకొక డ్రీమ్ ఏంటంటే లదాఖ్‌లో ఉమ్లింగ్లా పాస్ వెళ్ళాలని ప్రతి ఒక్కరి కల. సో ఆ కల నేను కూడా నెరవేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఆ విధంగానే నేను లదాఖ్‌లో ఉమ్లింగ్లా పాస్ అయితే చాలా కష్టపడి 48 డేస్ చాలా ఇబ్బంది పడి నేనైతే ఉమ్లింగ్లా పాస్ అయితే రీచ్ అయ్యాను. 19,000 ఫీట్‌లో హై ఆల్టిట్యూడ్‌లో ఉంది. సో ఉమ్లింగ్లా పాస్ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్షణం. బట్ అక్కడ లో ఆక్సిజన్ ఉంటది. సో అస్సలు ఆక్సిజన్ ఉండదు. చాలా ఇబ్బంది అయితే అయింది. బట్ మనకి ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఆక్సిజన్ రూమ్ ఉంటది. బట్ ఎవరైతే ఇప్పుడు వస్తారో వాళ్ళు ఎక్స్‌ట్రాగా ఒక ఆక్సిజన్ బాటిల్ అయితే పెట్టుకుంటే బెటర్ అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను.